జై శ్రీరామ్ అండి అందరికీ. దేవి నవరాత్రుల్లో భాగంగా రేపు 7వ రోజున అమ్మవారిని మహాచండీ దేవిగా పూజించాలండి. ఈ అమ్మవారు పార్వతి, లక్ష్మి, సరస్వతి ఆ ముగ్గురి శక్తుల మరో రూపమే మహాచండీ అమ్మవారు. చండీ అమ్మవారిని 2 రూపాల్లో కొలుస్తారండి. చండీ అమ్మవారు ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, జగన్మాత, భవాని ఆ రూపాల్లో కొలుస్తారు. అదే చండీ అమ్మవారు భయంకరమైన రూపంలో ఉంటే దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి అనే రూపాలతో కొలుస్తారండి. రేపటి రోజున ఈ అమ్మవారిని దర్శిస్తే చాలండి, మీ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. రేపటి రోజున చండీ హోమం చేయించుకోవడం కూడా చాలా విశేషమండి. కుదిరితే తప్పకుండా చేయించుకోండి. ఒకసారి రాక్షసులందరూ కలిసి ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు దేవతలని చాలా ఇబ్బందులు పెడతారండి. ఆ దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి రాక్షసులు చేసే ఆగడాల గురించి చెప్తారు. ఆ సమయంలో పరమశివుల వారు మాతృదేవతలను స్తుతించమని సూచిస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలైనటువంటి లక్ష్మి, సరస్వతి, గౌరీలను స్తుతిస్తారు. ఆ ముగ్గురి శక్తి కలిసి చండీదేవిగా మారుతుంది. చండీదేవి రాక్షస సంహారం చేసి ధర్మస్థాపన చేస్తుంది అండి. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 3 శక్తుల స్వరూపిణిగా అవతరించిన మహాచండీ అమ్మవారిని దర్శించుకుంటే మీరు చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం అంటారు. ఈరోజు మహాచండీ అమ్మవారికి ఉడకపెట్టిన శనగలు కానీ, కదంబం కానీ, పులిహోర ఏదైనా ఇలా మీకు కుదిరింది నైవేద్యంగా సమర్పించండి. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరింపచేయండి. ఎర్రటి పూలతో పూజించండి. రేపటి రోజున సువాసినులకు దక్షిణ తాంబూలాలను ఇవ్వండి. రేపటి రోజున కుమారి పూజ చేయటం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రతీతి. నవదుర్గా క్రమంలో రేపటి రోజున దుర్గాదేవిని కాత్యాయని దుర్గగా కొలుస్తారండి. చండా ముండలను రాక్షస సైన్యాధికారులను ఈ అమ్మవారు వధిస్తుంది. అందుకని చండీ అని కూడా అంటారు. మీకు స్తోత్ర పఠనం వస్తే ఐగిరి నందిని నందిత మేదిని అనే స్తోత్రం చదువుకోండి. కుంకుమార్చన చేసుకోండి, లేదంటే మనసులో నామస్మరణ చేసుకోండి. ఇదైతే అస్సలు మరవకండి. ఇదండి రేపటి రోజున అమ్మవారి అవతార విశిష్టత. 8వ రోజు అవతార విశిష్టతతో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.